ఫెంటాస్టిక్ జర్నీతో ఈ గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద ఫైనల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఫైనలిస్టులు సిద్ధంగా ఉన్నారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ ఫైనలిస్ట్స్. ఈ నలుగురిలో ఒకళ్ళు ఈ స్టేజ్ మీద D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ టైటిల్ అందుకోబోతున్నారు. ఈ నలుగురిలో ఎవరు ది బెస్ట్ నిలుస్తారో వాళ్ళు ఈ రోజు D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ ట్రోఫీ అందుకుంటారు. ఆల్ ది బెస్ట్ గైస్. ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉన్న ఈ నలుగురు ఫైనలిస్టులకి ఇక్కడున్న వాళ్లే కాదు, కొంతమంది విషెస్ కూడా పంపించారు. ఏవిస్ ప్లీజ్. కర్ణాటక రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో జన్మించారు గ్రీష్మ మాస్టర్. తల్లి చిన్న కిరాణా షాప్ నడిపిస్తూ ఉంటారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది డి ఫినాలేలో ఉండడానికి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ సీజన్ యాజ్ ఎ కొరియోగ్రాఫర్. నేను గ్రీష్మ మదర్ని. డీలో కొరియోగ్రాఫర్ అయిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా కష్టపడింది. ఫుట్బాత్ మీద టీ బిస్కెట్ తిని చాలా బాధపడిందాం మేము. దాన్ని చూసి అప్పుడు మాకి ఏమవుతుందంటే చెప్పలేము దాని ఫీలింగ్స్ చూసి. క్వార్టర్స్ సెమీస్ టైంలో మా డాడీకి హెల్త్ ఇష్యూ అయింది. ఇమీడియట్ సర్జరీ చేయాలి అన్నారు. మా డాడీని ఎప్పుడు నేను ఇలా హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను హాస్పిటల్కి తీసుకెళ్ళింది కూడా. ఇప్పుడు గ్రీష్మ ఫైనల్లోకి వచ్చింది. రేత్రే పగలు అనుకుండా కష్టం పడింది. విన్ కావాలా అని మాకు ఇది ఉంది, విన్ అవుతుందని మాకు ఓప్ ఉంది. ఆల్ ద బెస్ట్ గ్రీష్మ. ఆల్ ది బెస్ట్ గ్రీష్మ. బిగ్గెస్ట్ డ్రీమ్ ఇది మీకు, ఈ ఫినాలే స్టేజ్ మీద నిలబడాలి, ఇక్కడ దాకా రావాలి అని ఎంతో మంది విష్ చేశారు. అందరికి ఏం చెప్దాం అనుకుంటున్నాను? థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్. నేను డీకి ఎప్పుడు గ్రేట్ఫుల్ గా ఉంటాను, ఎందుకంటే నేను చాలా నేర్చుకున్నాను డీలో. లైఫ్ కి డాన్స్ లో ఒక హోప్ ని ఇచ్చింది డీ స్టేజ్. అందరూ సపోర్ట్ చేశారు, ఇంట్లో కూడా అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అండ్ ఆల్ ది బెస్ట్ గ్రీష్మ. హ్యాడ్ ఎ వండర్ఫుల్ జర్నీ. నెక్స్ట్ ఏవి ప్లీజ్. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని మణుగూరులో పూలు అమ్ముకునే మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు మన రేవంత్ మాస్టర్. మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే చాలా చిన్న ఫ్యామిలీ. డాడ్, అక్క, అన్నయ్య, అమ్మ, నేను. డాడ్ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. మాది చాలా పేద కుటుంబం. మా బాబు డ్యాన్స్కి వెళ్తానంటే మా ఆయనకి అసలు ఇష్టం ఉండేది కాదు. నేనే బలవంతంగా పంపించేదాన్ని. పూలు అమ్మి ఆయనకి డబ్బులు ఎంత అంటే అంత ఖర్చు పెట్టేదాన్ని. 50 మంది గుంపులో ఎక్కడో వెనక నిలబడి డ్యాన్స్ చేస్తే మా బాబు అదే 50 మందికి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే మేము అన్నం తినకపోయినా మాకు కడుపు నిండినంత ఆనందంగా ఉంది. నాన్నకి ఎప్పటి నుంచో చాలా అంటే చాలా కోరిక, డీ టైటిల్ గెలవాలి, నా కొడుకుని ఇలా చూడాలని ఎన్నోసార్లు చెప్పారు. వాళ్ళ నాన్నగారి పైనుంచి మొత్తం చూస్తూనే ఉంటాడండి. ఈసారి కంపల్సరీ డీ కొడతాడని మేము చాలా కోరికగా అనుకుంటున్నాం. ఫెంటాస్టిక్ జర్నీ. మొహం మీద ఆ స్మైల్, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు చెదరకుండా అలాగే ఉన్నావు. ఈ స్టేజ్ మీద నిలబడాలని ఎంత గట్టిగా కోరుకున్నావు, ఎన్నిసార్లు ప్రయత్నించావు, అండ్ ఫైనల్లీ ఆన్ ద గ్రాండ్ ఫినాలే స్టేజ్. నానా, ఐ మిస్ యూ. నాకు తెలుసు నువ్వు నన్ను చూస్తున్నావు. ఐ విల్ డెఫినెట్లీ మేక్ యూ ప్రౌడ్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. నెక్స్ట్ ఏవి ప్లీజ్. 15 సంవత్సరాల క్రితం పొట్ట చేత పట్టుకుని కట్టుబట్టలతో హైదరాబాద్ వలస వచ్చి 1600 రూపాయలకే వాచ్మెన్ గా పనిలో చేరి పార్కింగ్ ఏరియాలో ఎన్నో సంవత్సరాల పాటు పడుకుంది మన సోమేష్ కుటుంబం. మాది విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలం, చిన్న గ్రామం మామిడి వలస మాది. అప్పుడు ఒకరోజు తినడానికి ఉండేది, ఒకరోజు తినడానికి లేదు. చాలా ఇబ్బందులు పడేవాళ్ళం మేము.
మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు. మా డాడీ ఇప్పటికే వాచ్మెన్ డ్యూటీలో ఉన్నాడు. రమేష్ని నేను ఆల్మోస్ట్ 8 to 10 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. తను బాగా స్ట్రగుల్ అయ్యేవాడు స్టార్టింగ్ డేస్లో, బట్ స్టిల్ హీ వాంటెడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. నేను మాస్టర్గా జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు తోడు ఎవరు లేరు. నేనున్నా అని చెప్పేసి నా ఫ్రెండ్ వచ్చాడు. కొరియోగ్రాఫర్గా సెలెక్ట్ అయ్యని తెలిసింది, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత వాడికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా ఇట్లా లేదని తెలిసిన తర్వాత నేను ఈ క్లాస్ పెట్టడం జరిగింది. వీళ్ళు కూడా చాలా హ్యాపీ చేసుకుంటున్నారు అండ్ ఫైనల్స్కి వచ్చారు. వాడు గెలవాలని కోరుకుంటున్నాడు, గెలుస్తాడు కంపల్సరీ. డీ టైటిల్ విన్ అవ్వగానే వచ్చే ప్రైజ్ మనీతో మా మమ్మీ డాడీ కూడా ఇల్లు కట్టుకుందామని ప్లాన్ వేస్తున్నారు. వాళ్ళకి నా వంతు సహాయం చేస్తాను. ఈ టైటిల్ చాలా ఇంపార్టెంట్ నాకు. మా అమ్మలు కూడా కొంచెం సహాయం అవుతుంది. మే 31ని మా అబ్బాయి బుధవారం గెలుస్తాడు. పండగ చేసుకుంటాం, దగ్గరుండి గెలిపిస్తాం. ఇదే మా శబ్దం. ఆల్ ది బెస్ట్ మాస్టర్, ఫెంటాస్టిక్ జర్నీ. ఇప్పుడు నీ మాటల్లో. అమ్మ నాన్నకి ఖచ్చితంగా ఈసారి గెలుస్తాను నమ్మకంతో ఉన్నాను అంతే. S9 టీమ్ కి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్తా ఏంటంటే, ఈ స్టేజ్ మీద శివ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ శివ ఏవి చూద్దాం. హియర్ వి గో. అది వైజాగ్ మహానగరం. రెక్కాడితే కాని డొక్కాడని ఓ పేద ఆటో డ్రైవర్ కొడుకు కథ. ఈయనే పండు మాస్టర్ నాన్నగారు. నా గురించి తెలిసిందే, ఎందుకంటే నేను ఇది నా ఫస్ట్ సీజన్ కాదు. డాన్స్ స్టార్ట్ చేయకముందు నేను ఒక IIT స్టూడెంట్ని. కానీ చాలా మందికి క్వశ్చన్ ఏంటంటే, నేను IIT వదిలి డాన్స్లోకి ఎందుకు వచ్చాను? దానికి రీజన్ ఏంటంటే, డాడీ మమ్మీ చనిపోయిన తర్వాత నన్ను చదివించే స్తోమత లేక మా బాబాయ్ దగ్గర పంపించారనమాట. సో ఆ విధంగా నేను మా బాబాయ్ దగ్గర పెరగడం జరిగింది. కొంతమంది అనేవాళ్ళు అనమాట, వీడు తండ్రే కానీ తండ్రిగా ఎప్పుడూ చూసుకోలేదు వాడిని. చాలామంది చాలా హీనంగా చూసి మాట్లాడారు. సో కన్న తండ్రిని అంతమంది తప్పుగా మాట్లాడుతుంటే కొడుకుగా నేను చాలా ఫీల్ అయ్యేవాడిని. సో రేపు పొద్దున నేను బాగుపడినా, మంచి పొజిషన్లో ఉన్నా, ఎప్పటికీ మా డాడీకి మంచి పేరు అనేది రాదు. ఎందుకంటే మా బాబాయ్ చేశారు, మా బాబాయ్ చేసిన ప్రతి ఒక్కరు అంటారు. ఇప్పుడు మా డాడీ గురించి ఆలోచించి మా బాబాయ్ గురించి ఆలోచించట్లేదని ఎవరు అనుకోకండి. మా డాడీయే. మా బాబాయ్ మాత్రం అంతకన్నా ఎక్కువ. బాబాయ్, నేను నిజంగా మీకు సారీ చెప్పాలి. మీరు ఇంత లైఫ్ ఇచ్చినా కూడా నాకు వచ్చిన సిచ్యువేషన్స్ ఆ సిచ్యువేషన్ డామినేట్ చేసి నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చాయి. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. మాకు నువ్వు సారీ చెప్పాల్సింది ఏముందిరా, నువ్వు మా అబ్బాయివే కదా. అలాగే ఫైనల్లో గెలవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నువ్వు సారీ చెప్దాం అనుకున్నావు, బట్ బాబాయ్ కూడా చెప్పారు నువ్వు సారీ చెప్పక్కర్లేదు. బాబాయ్ని చూసి తట్టుకోలేకపోయా. జనరల్గా ఎప్పుడు బాబాయ్తో భయంగా ఉండేవాడిని. ఇప్పుడు సడన్గా అంత ప్రేమగా అయినా ఆల్ ది బెస్ట్ చెప్తుంటే, ఇన్ని రోజులు ఫైనల్ అంటే అమ్మ ఫైనల్ ఎందుకురా బాబు ఈ తలకాయ నొప్పి అనుకున్నా. ఓపెన్గా చెప్తున్నాను, అంటే ఫైనల్ టెన్షన్ నేను తీసుకోగలను, ఫైనల్స్ గెలుస్తాను లేదా ఎప్పుడు నేను ఊహించుకోలేదు. ఎప్పుడూ నేను గెలవాలనుకోలేదన్నా, బ్రతుకుదాం అనుకున్నా. గెలవకపోయినా నాకు వచ్చిందంతా నీ సంపాదించి డబ్బుతో బ్రతుకుదాం అనుకున్నా. అంతవరకు నేను ఊహించుకుంది, నేను ఏం పెట్టుకుంది. ఇప్పుడు దాకా నాకు ఫైనల్స్ కొట్టాలని లేదు. బాబాయ్ ముఖం చూసిన తర్వాత ఏమో కొట్టచ్చేమో.